చేతులతో దేవుని స్తుతిద్దాం సంతోషంగా. రెండు చేతులు దేవుడు నీకు రెండు చేతులు ఇచ్చింది, రెండు చేయి. ఒక చేయి ఇచ్చింటే ఒక చేయి. అసలు చేతులు లేకపోతే స్థుతులతో సంతోషంగా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నిన్నాలుగలను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. Praise God. సంతోషం. భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ఈ కృపా బాహుల్యమే నీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగలను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా.
ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నిన్నాలుగనను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరచును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇటువంటి మన యొద్ద నుంచి ఏ విలువైనటువంటి ఆదాయమును ఆశించక మనల్ని ప్రేమించినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన నుంచి ఏమీ ఆశించ లేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. లేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులే. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగనను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా
దేవుని ఘనమైన నామములో దేవుని స్తుతించి ఆరాధించటం అనేది మన ఎడల దేవుని యొక్క సంకల్పం. మంచిది. ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరుట వందనాలు. అందరికి వందనాలుమా. అందరూ తలలు కొద్దిసేపు పైకి ఎత్తండి. అందరూ కూడా మీ తలలు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని మాటలపై మనసుంచటానికి ప్రయత్నించండి. మంచిది. ఈనాటి మన వాక్య భాగము 95వ కీర్తన, సామ్ చాప్టర్ 95 వర్స్ 1 to 11 వరకు మనము బైబిల్ పఠనము చేశాం. చదవబడిన ఈ 95వ కీర్తన యొక్క మూలాంశం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలని సేవకుని పిలుపు. దేవుని స్తుతించాలని. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. అందుకే మనము స్తుతి పాడి సజీవులుగా ఉండి ఆయన ఆరాధించగలిగాము అనే కీర్తన పాడుకున్నాం. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మన ఎడల ఆయన సంకల్పం ఏంటంటే ఏమీ ఆశించకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ హేతువు లేకయే ప్రేమించే దేవుడు. హేతు అంటే ఏ ఆదాయము లేకుండా, ఏ ఏమంటారు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశిస్తూ ఉంటాం. ఎటువంటి లాభాన్ని అపేక్షించకుండా, లాభాన్ని కోరుకుంటాం కదా. మనం ఏదైనా ఒక పనికి వెళ్తే నాకేంటి లాభం, అటువంటి ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. కీర్తనకారుడు కూడా ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించాలని విశ్వాసులైన వారికి పిలుపునిస్తున్నాడు. అదే ఈ 95వ కీర్తన యొక్క మూలవాక్యం. చదవబడిన మొదటి మాటను మనం చూస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదుము. Come, let us sing to the Lord. Let us make a joyful noise to the rock of our salvation. మాట ఎంతో సంతోషాన్ని ఇస్తున్నటువంటి మాట కదా. సంఘములో, గ్రామంలో ఉన్న లేదా దేశంలో నివాసం చేస్తున్న ప్రజలందరినీ స్తుతించమని కీర్తనకారుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రజలందరికీ ఈ వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఎవరికండి? ఎవరికి చెప్పండి? ఆయన ఆరాధించే ప్రజలందరికీ. పరిశుద్ధ గ్రంథము కులమతములకు అతీతమైనటువంటిది. ఎందుకనగా ఈ గ్రంథం ఇక్కడ కులాన్ని, మతాన్ని, మరే విధమైన విషయాన్ని వ్యక్తపరిచేటువంటిది కాదు. అందుకే కీర్తనకారుడు ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే, రండి దేవుని గురించి ఉత్సాహధ్వని చేద్దాం. ఎవరెవరిని పిలుస్తున్నాడు? కీర్తనకారుడు దేవుని నమ్మిన పిల్లలందరినీ పిలుస్తున్నాడు. ఎవరైనా కావచ్చు. ఇక్కడ కులమతములు ఏమి లేవండి, రంగు భేదాలు ఏమి లేవు, అందచందాలు ఏమి లేవు, ఆస్తులు అక్కర్లు ఏమి లేవు, బంధుత్వాలు రక్త సంబంధాలు ఏమి లేవు. మన గ్రామంలో ఉన్నవారు మాత్రమే రండి దేవుని స్తుతిద్దాము, లేకపోతే ఇజ్రాయెల్ ఉన్నటువంటి యెరూషలేం ప్రజలు మాత్రమే రండి దేవుని స్తుతిద్దాము అన్నాడా? ఏమండి? అందరినీ పిలుస్తున్నాడు. అందరూ ఎవరంటే ఆయన నమ్మినటువంటి వారు. ఆయనే రక్షణ, ఆయనే నా దుర్గము, ఆయనే నా శైలము అని నమ్మినటువంటి వారు. అందును బట్టి అంటున్నాడు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాం. ఇప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు మనము సంతోషించాలి, సంతోషంగా దేవుని గణపరచాలి, సంతోషంగా మనము కీర్తనలు ఆలపించాలి. పాటలు పాడుతున్నప్పుడు చాలామంది నిశ్శబ్దంగా వాళ్ళే పాడుకుంటుంటారు, పాడుకొని అన్నట్టుగా ఉంటుంటారు.
కీర్తనలు మనం ఆలాపిస్తున్నప్పుడు ఆ పాట ఎటువంటిదంటే కృతజ్ఞతలు తెలియజేసేటువంటిది. ఒక పాట పాడుతున్నామంటే ఏదో సరదాగా టైం వెళ్ళబుచ్చుకోవడానికి కాదు పాడేది. కీర్తనల ద్వారా దేవుని కృతజ్ఞతలు. అందుకే 2వ పాటలు అంటాడు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయటానికి మనం వచ్చేది. పాటలు పాడేది కొంతమంది ఏమనుకుంటారంటే పాటలన్నీ అయిపోయినాక వెళ్దాంలే, వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాము, లేకపోతే కానుకలు వేసేటప్పుడు పోయి 5 రూపాయల బిల్లు వేసి వద్దాము, మనం కూడా గుంపులో గోయిందన్నట్టుగా మనం కూడా లెక్కలో ఉంటాము. పాటలు మనము పాడుతున్నామంటే సంతోషముగా దేవుని పేరట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవాలి. పాటలు టైంపాస్ కోసం కాదు పాడేది, దేవుని ఆరాధించడం కొరకు మాత్రమే కాదు పాడేది. మన సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటానికి నోరు తెరిచి పాడడం అనేది ప్రతి ఒక్కరిని. అందుకే నోరు తెరిచి ఎందుకు, నోట్లో నుంచి నీకు పాట రాకపోయినా 2 సార్లు పాడతారు ప్రతి లైన్. మొదటిసారి విని 2వసారి కలిసి నేర్చుకోవాలి, పాడాలి. దానికి నాకేంటి లాభం? పాడకపోతే వాక్యం చెప్పు ఆ పాస్టర్ గారు, నోరు తెరవకపోతే మీ మందదానికి రానిరా పాస్టర్ గారు. మీరు నోరు తెరిచినా నోరు మూసినా నోరు మూసుకొని కూర్చున్నా నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకొనటము దేవుని పిల్లల యొక్క విధేయతకు ఒక మార్గము మూలమై ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు కీర్తనలు పాడుతూ ఆయన పేరట సంతోషగానము చేయాలి. మనం లెట్ us come into his presence with thanksgiving, let us make a joyful noise to him with songs of praise. దేవుణ్ణి మనము స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తున్నాం. అందుకే శనివారం విజ్ఞాపన కూడికలు జరిగేది. శనివారం సిద్ధపడి ఆదివారము దేవుని సన్నిధికి సిద్ధపాటుతో రావాలి. అయ్యా రేపు ఉదయకాలపు ఆరాధనలో మేము ఉండబోతున్నాం గనుక నీకు స్తుతులు చెల్లిస్తూ నిన్ను ఘనపరచటానికి మాకు స్వరాన్ని ఇవ్వు, నిన్ను ఆరాధించడానికి కావలసినటువంటి ఆ శక్తి నీవు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశారట. వారి యొక్క స్థితిని, వారి పరిస్థితిని గమనించినటువంటి కీర్తనకారుడు మరి ఈ యొక్క ఈ గ్రంథాన్ని ఆ సమయంలో, ఎందుకనగా అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పాపాన్ని, తిరుగుబాటును, మొదట పాపమే కాకుండా రెండోటి వారు దేవునిపై చేసిన తిరుగుబాటుకు ఆ సమయంలో ఈ వాక్యాన్ని రాసిండొచ్చు అని ఒక ఉద్దేశ్యం. ఎందుకనగా వారు చేసినటువంటి తిరుగుబాటు, వారు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి మరిచిన వారుగా, దేవతలపై మరి దేవత విగ్రహారాధనలకు ఆకర్షించబడిన వారుగా ఉన్న విధానాన్ని బట్టి కీర్తన రాశారు. అందుకే 3వ వాక్యంలో ఉంటుంది, యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. ఏమండి? ఫర్ ద లార్డ్ ఈస్ గ్రేట్ గాడ్ అండ్ ఏ గ్రేట్ కింగ్ అబౌవ్ ఆల్ గాడ్స్. ఈ విషయాన్ని చాలా మందికి తెలుసు, బట్ నాట్ అగ్రీ. ఏమండి? చాలా మంది అంగీకరించలేకపోతున్నారు. ఎందుకొరకంటే దేవుడు శక్తి కలిగిన వాడని, మహత్కార్యములు చేయగలిగిన వాడని తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడని అనేక మంది ప్రజల్ని ఈరోజు లోకంలో చూస్తూ ఉన్నాము. అనేక మంది ప్రజలను చూస్తూ ఉన్నాము. గ్రహించిన వారు నిర్లక్ష్యముగాను, తెలుసుకున్నవారు వారి భక్తిని మరి సమాజంలో వ్యక్తపరచలేని వారుగా. ఏమండి? తెలుసుకున్న వారికి ఏంటంటే నిర్లక్ష్యం. మన పాస్టర్ గారేగా ఏముంది, ఎప్పుడు పోతే రోజు చెప్పే పాస్టరేగా, ఈరోజు వాకపోతే వినకపోతే. మనకు తెలుసుగా యేసు గురించి, ఆయన యేసు ప్రభు కాదు, అదే సెలవేశారు, కిస్మిస్ రోజు పండగ చేసుకుంటారు ఆయనేగా, ఓకే మాకు తెలుసు అని క్రైస్తవుల యొక్క నిర్లక్ష్యం. అన్యులు అంగీకరించి లోకానికి భయపడి సమాజంలో భయపడలేని చాలామంది అన్యులు ఉన్నారు.
సమాజానికి భయపడి హృదయంలో దేవుణ్ణి అంగీకరించి ఆరాధిస్తున్నటువంటి వారు అనేక మంది బయట ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు లోకంలో మరి కనపరచబడలేక వారి ఆత్మీయ స్థితిని ఎరిగి దేవుని శక్తి మహత్కార్యములను పొందుకొని దేవునికి స్తుతులు చెల్లించడానికి సమాజంలో ముద్రపడింది. పరిశుద్ధ గ్రంథం అంటే అదేదో ఒక దళితుల గ్రంథము, అదేదో ఒక అంటరాని వాళ్ళ గ్రంథం లాగా ఒక ముద్ర పడిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే చాలా మందికి అది ముద్రే, అది నిజం కాదు. పరిశుద్ధ గ్రంథం అనేది ఏదో దళితులకు, ఏదో అనగారిన వాళ్ళకు, ఏదో దిక్కులేని వారికి, లేకపోతే పెద్ద అని కాదు. దారిద్ర్యుని మొనుగుదులుకొని ధనవంతుని వరకు దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో చదివితే ప్రతి మాటలో ఉన్న ఆ అంతరార్థాన్ని గ్రహించగలిగితే అప్పుడు అర్థమవుతుంది, ఓహో గ్రంథం ఇంత లోతుగా ఉందా, ఇక్కడెక్కడ కూడా ఆ మాటలు ప్రచురపరచబడలేదే అనే విషయాన్ని. గనుక ప్రియులరా, దేవుడు మహత్కార్యములు గల దేవుడు. ఆయన రాజు. ఎటువంటి రాజు అంటే లోకములు ఉన్న అన్య దేవతలందరిపైకి మరి మహారాజు అయి ఉన్నాడు. అయితే అది ఎరిగిన ప్రజలు నమ్మినట్లుంటున్నారు, కానీ ఆ క్రియల్లో కనపరచలేకపోతూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే, మన స్తుతి ఆరాధన దేవునికి విధేయమైన హృదయాలతో ఉన్నదో లేదో మనమే పరిశీలించుకోవాలి. మన స్తుతి ఆరాధన ఏమండి, మనం చేస్తున్న స్తుతి ఆరాధన దేవునికి ఇష్టమైందో లేదో. విధేయత అంటే మనం స్తుతి చేస్తున్నప్పుడు లేదా మనం స్వరమెత్తి పాడుతున్నప్పుడు మన స్తుతి, మన ఆరాధన, మన విధేయత దేవుడు చూస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. ఆ విధేయత కలిగిన వారుగా మనం ఉంటున్నామా అని పరిశీలించుకోమని ఈ వాక్యం యొక్క మరి ఉద్దేశము తెలియజేస్తుంది. మనం కోరుకున్న దాని వలన తప్పు చేసేవారు దేవుని నైతిక మార్గాలను తెలుసుకోరని, అందువల్ల దేవుడు దేవుని వాగ్దానం చేశాడో, దేనిని వాగ్దానం చేశాడో దాన్ని పొందలేరని అనటానికి ఇదొక ఉదాహరణ. ఏమి వాగ్దానం చేశాడు, దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందలేరు అనే విషయాన్ని ఇక్కడ ఈ మాటలో మనం గమనించినప్పుడు, ఈ 95వ కీర్తన మొదటి మాటను మనం చూసాం కదా, యెహోవాను గూర్చి ఉత్సాహదనుచు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వాక్యం అనుకుంటా. అమ్మా రైట్. రైట్. చాలు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము ఎన్నో వాక్యమమ్మా? 15 చదివా కదా. యోషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. చాలు. ఇక్కడ ఈ మాటను మనం అంతా కూడా 32వ ఈ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అంతా చదివితే, ఇశ్రాయేలీయులు దేవుని విడిచినప్పుడు దేవుని యొక్క ఆ గొప్పతనమును ఎరుగని వారిగా ఉన్నప్పుడు ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యేషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. దేవుణ్ణి ఆరాధించటానికి కీర్తనకారుడు విశ్వాసులైన బిడ్డలను పిలుస్తున్నప్పుడు వారు ఎటువంటి వారుగా ఉన్నారంటే, క్రొవ్వి బలిసి, మందుడు అంటే మందమతి అంటే
అమ్మా మందమతి ఈరోజు చాలామంది దేవుని సన్నిధి అంటే ఈ భాష తెలుగు భాషలో మనం మాట్లాడినట్లుగా ఉంటుంది. చాలామందితో మనం ఈ సందర్భాన్ని మాట్లాడితే అందుకే నేను ఆ వాక్యం తీసి చూపించాను. చాలామంది ఎలా ఉన్నారట, క్రొవ్వి బలిసి మందుడయి మందమతి అయి. సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మాటలను అంగీకరించడానికి బలిసిన వారై ఉంటున్నారట. నేను చెప్పిన మాటలు కాదు సుమా, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వాక్యములో బయట నుంచి వింటున్న వాళ్ళు ఈ మాటలు చదువుకోవాలి. పొరపాటున నన్నే అంటున్నాడు, పాస్టర్ గారు నేను ప్రార్థనకు వెళ్ళట్లేదు కాబట్టి నేను బలిసిందన్నా, నేను బలిసినన్నా, నేను కోబట్టినానా, నేను అంటలేదు సుమా, వాక్యం అంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరస్తుగా ఉన్నావో నీవు బలిసిన వాడివి, కొవ్వుబట్టిన వాడివి అంట. మందమత్తుడివి అంటే ఎక్కువగా తిని తాగినోడు ఏమవుతాడు, మత్తుడై పడిపోతాడు. అటువంటి మత్తులో ఉన్నవాడు అయి ఉన్నావు, బరువెక్కిన వాడు అయి ఉన్నావు. అటువంటి వాడిని గురించి ఏమంటున్నాడంటే, వాడు ఎలాంటి వాడంటే, ఎలాంటి వాడట 2వ లైన్ చదవండి. వాడు తను పుట్టించిన దేవుని విడిచిన వాడు. ఏమండి, ఈడెవడంటే దేవునికి దూరస్తున్నటువంటి వాడు, తన కనిన తల్లిదండ్రులు మర్చిన వాడు. ఒప్పుకుంటారు ఈ మాటను? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ అదే చెప్తుంది. నువ్వు ఒప్పుకోకపోయినా పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. అటువంటి వారిని కీర్తనకారుడు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు మొదటి మాట 95వ కీర్తన, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాం. లోకములో మందమత్తులై తిని త్రాగి సుఖిస్తూ నిద్రమత్తులై సోమరులై కదల్లేని వారై బలిసిన వారై ఈ క్రొవ్విన కూరలు తినిన వారై గ్రహింపు లేని వారై ఉంటారు చూశారు, వాళ్ళను పిలుస్తున్నాడు కీర్తనకారుడు. అయ్యా మీరు అటువంటి వారైతే మీ స్థితి ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. అలా అయిన నీవు నిన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచేశావు, నిన్ను కన్న దేవుణ్ణి మర్చిపోయావు, నీ తల్లిదండ్రుల్ని మర్చిపోయావు అంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే అది శరీరంతో పుట్టినటువంటి ఆ బాంధవ్యం, ఇది ఆత్మలో పుట్టేటువంటి బాంధవ్యం. నీ తల్లిదండ్రులను కన్నవాడు నీకు చెప్పేది ఇప్పుడు, నువ్వు నీ తల్లిదండ్రులకే విధేయుడు కాకపోవచ్చునేమో కానీ నీ తల్లిదండ్రులను కన్నవాడు నీకుతో అంటున్నాడు, నీవు కొల్వి బలిసి మందుడువై దేవుణ్ణి విడిచేసావట. అటువంటి వాణ్ణి కీర్తనకారుడు పిలుస్తున్నాడు. రానా ఎన్ని రోజులు లోకంలో కరువు బట్టి బలిసి తిరుగుతావు, ఇప్పుడైనా రా దేవుని దగ్గరికి, మనందరము కలిసి దేవుని స్తుతిద్దాం, మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే నిన్ను కన్న దేవుని నువ్వు మర్చిపోయి తిరుగుతున్నావు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను గూర్చి కీర్తనలు పాడాలి, ఆయన గూర్చి గణపరచాలి. గనుక నీవు రమ్ము, కీర్తనకారుడు పిలుపునిస్తున్నాడు. అందుకే ఇది దేవుణ్ణి స్తుతించాలని పిలుపు, దేవుని ఎందుకు స్తుతించాలనే పిలుపు, స్తుతించలేని వాని స్థితిని ఏంటి అని చెప్తున్న పిలుపు. వినటానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ పాపం చాలా మంది లోకమును విడిచి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. మరొక మాట సమూయేలు గ్రంథములో కూడా చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 47వ వాక్యంలో కూడా మనం ఒక మాటను చూడగలుగుతాం. యెహోవా జీవము కలిగినటువంటి వాడు, నాసి దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడవును గాక. ఆమేన్. ఏమండి, ఏమని పిలుస్తున్నాడు?
దేవుడు జీవము కలిగినటువంటి వాడు. ద లార్డ్ లివ్స్ అండ్ బ్లెస్డ్ బి మై రాక్. దేవుడు జీవము కలిగినటువంటి వాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడు. ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎన్ని కోణములు ఉన్నాయో, ఎన్ని రక్షణ, ఎన్ని రకములైనటువంటి పిలుపులు కలిగి ఉన్నాడు. అన్ని రకముల పిలుపులతో కొనియాడదగినటువంటి దేవాతి దేవుడు ఇక ఈ లోకంలోనే లేడు అనే విషయాన్ని మూడో మాటలు అంటాడు. యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహాత్యము గలరాజు. అంటే దేవతలు భూమి మీద ఏదో 33.5 కోట్ల మందో 33 కోట్ల మంది ఏదో ఉన్నారని విన్నాను నేను. 33.5 33.5 కోట్ల మంది దేవతలు ఉన్నారట. ఇప్పుడు ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావు ఆలోచన చెయ్యి. అందుకే హిందువులను అడిగితే ఏంది బ్రదర్ అంటే, మాకేంది బ్రదర్, సంవత్సరంలో 360 రోజులు పండగే. మీరు ఒక క్రిస్మస్ రోజు గుడ్డలు కొనుక్కుంటే మీకు సరిపోద్ది. మాదట్ట కాదు, 365 రోజులు పండగలే. అందుకే చిన్నజీయర్ స్వామి అంటాడు, ఒరి నాయనా నువ్వు చేసే పండుగలకు, నువ్వు ఆరాధించే దేవుడు ఒక ఒక గురి కలిగిన దేవుడు ఎవరో నీకు తెలియదు. ఆ క్రైస్తవుడు అనేవాడు ఉన్నాడు చూసావు, వాడు ఒక పుస్తకాన్ని నమ్మాడు, అది నిజం అంటున్నాడు. నిజమో కాదో తర్వాత పక్కన పెట్టు, వాడు నమ్ముకున్నాడు. నీకేదా నమ్మకం, అవిశ్వాసం. అలాగా దేవునికి అంత మహాత్మ్యము కలిగి భూలోకములలో అనేక మంది దేవతల కంటే పైనున్న దేవుడు అనేటువంటి నామము కలిగినటువంటి దేవాతి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా కదండి. అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు అని పిలువబడే నామం. ఆ నామాన్ని కలిగి ఉన్న మనము ఆయన స్తుతించడానికి ఎలా ఉన్నామంటే క్రొవ్వి బలిసిన వారముగా ఉన్నామంట. ఆ మాటను చదువుతుంటేనే నాకు చాలా బాధేస్తూ ఉంది. ఆ మాటను పలుకుతున్నప్పుడు చాలా బాధగా ఉండి, ఇది ఎలా బయటకు తెలియజేయాలి, ఏదో వాళ్ళ మాటలో చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తిట్టుకుండే ప్రజలు ఉంటారు. పర్టికులర్గా ఆ వాక్యాన్ని కనపరచాలి. ఫలానా అధ్యాయంలో ఫలానా ఆ చాప్టర్ ఫలానా వర్స్లో ఉంది అని తెలియజేయాలి అని నేను చదువుతున్నప్పుడు చాలా ఆలోచన చేశాను. ఈ మాట కొంతమంది దేవునికి దురస్తులుగా ఉన్నవారికి ఎలా ఉంటుందంటే, గుండె లోతుల్లో బొక్కబడి రంధ్రాలు పడి రక్తం గారుతున్నా కూడా విన్నప్పుడు మాత్రం బాధ అనిపించి, పాస్టర్ గారు మా గురించి చెప్పినట్టున్నాడే. ఇక్కడ ఎవరి గురించి మనం చెప్పడానికి వీల్లేదు, కానీ గ్రంథంలో ఏం రాయబడిందో దాదాపుగా నేను పెట్ట కథలకు సమయం ఏమిటో నాకు కుదరదు. ఎందుకంటే వాక్యానికి సమయమే సరిపోదు. మనం తీసుకునే గ్రంథం అంతా కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని 2-3 పార్ట్లుగా తీసుకుంటే కానీ కీర్తనల గ్రంథం ముగించబడదు. 2-3 పార్ట్లుగా ఈ అధ్యాయాన్ని చెప్పాలంటే కూడా 2-3 వారాలు తీసుకోవాలి. అంటే ఒక నెల పాటు ఒక చాప్టర్ సరిపోతుంది. కానీ మనం కొంచెం ముందుకు వెళ్ళాలని త్వరగా ఆ గ్రంథములో కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, చదువుతున్న ప్రతి మాట కూడా మన హృదయంలో శోధించబడాలి. అది నా తపన. నా తపన ఏంటంటే, మనము గ్రంథములో నుంచి తీసి చదువుతున్న మాటలు ఏదో పెట్టకథలు చెప్తే, పలానూరులో ఆయన బస్సు ఎక్కాడు, ఈయన లారీ ఎక్కాడు, బస్సు కింద దూరాడు, ఈయన బయటికి వెళ్ళి వచ్చాడు, నేను ముందుకు దిగాను, నేను మాత్రం బ్రతికాను, ఇవన్నీ కాదు.
పిట్టకథలు వద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కథలేందో మనము పర్టికులర్గా తెలుసుకున్నాం. మన బ్రతుకులు మార్చబడాలంటే పిట్టకథలు కాదు కావాల్సింది. బుర్రకథలు, అరికథలు, ట్రైన్ ఎక్కిన దిగలు, బస్ ఎక్కిన కథలు అవి కాదు. ఒరిజినల్గా గ్రంథములు ఏముంది, అందులో మనం తెలుసుకుంటుంది ఏంది, తెలుసుకోలేకపోయినా ఏంటి. నేనైతే అంటున్నాను, చాలా విషయాలు నేను తెలుసుకుంటున్నాను మీతో పాటు. తెలుసుకోలేని చాలా సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వాటిని అనుసరించే ప్రయత్నం చేయాలి. ఇది నా తపన. నేను నేర్చుకున్న దేవుడు నాకు నేర్పించిన పాఠాలను మీతో పంచుకుంటున్నాను. ఇంతకంటే ఇక్కడ ఏం లేదు. నేను చదువు నేర్చుకున్న పాఠాలను మీతో పంచుకుంటున్నాను. మీరు అనేక మందితో పంచుకోవాలి. మనమేమో ఉన్నాము, లైట్ అయి ఉన్నాము. వెలిగించబడిన మన కురువతి అనేక మందిని వెలిగించాలి. ఈరోజు నేను వెలిగించబడి మీతో పంచుకున్న మాటలు మీరు అనేక మందితో పంచుకోవాలి. ఇది దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. దేవుని యొక్క పిలుపు మనపై ఉన్నది ఏంటంటే, నువ్వు విని దాన్ని దాచిపెట్టుకోవడానికి వీల్లేదు. నీ విన్న వాక్యము నీవింటిలో దాన్ని దాచిపెట్టుకోవడానికి వీలు లేదు. అనేక మందికి వెలుగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. నీ విన్న మాటలు, నువ్వు తెలుసుకున్న వాక్యము, నువ్వు నమ్మిన దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేయాలి. మనమేనా కొన్ని బట్టలు లేదా వస్త్రాలు లేదా నగలు లేదా మనకు నచ్చిన వస్తువు ఏదైనా గార్మెంట్ కొన్నారనుకోండి, స్త్రీలు వెంటనే ఉంటారు, అబ్బా భలే ఉంది అక్క, ఎక్కడ కొన్నావే, ఏ షాపు, ఆ షాపులో ఉన్నాయా, నేను కూడా కొనుక్కుంటానే, అబ్బా భలే ఉంది అక్క అనగా నా యొక్క అవునా, ఏమున్నది, ఏ కొట్టుటాటున, పలానా కొట్టు పక్కన సందులో గొంతులో మూల కొట్టు 4 ఆడికి ఎత్తుకుంటా వెళ్తావు. ఎందుకు? ఆ గార్మెంట్ నచ్చింది. అఫ్ కోర్స్ మంచిదే, తప్పనట్లేదు. దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు దాన్ని నువ్వు ఎంతమందితో పంచుకుంటున్నావు? కనీసం నీ పిల్లలతో పంచుకుంటున్నావా? నీ భర్తతో ఎప్పుడైనా అన్నావా, అయ్యా ఇదిగో మరి గ్రంథంలో ఇట్లా రాసిందంట, నువ్వు కడుపార తిని కంటార నిద్రపోతే బలిసినోడి వంట, ఆ బలిసినోడు దేవుని మందిరానికి పోడంట, మరి అది వాక్యంలో రాసిందయ్యా, పాస్టర్ చదివిండు, నేను విన్నాను, మనం బలవలేదు కదా, బలుపు లేని వాళ్ళం మనం మందిరానికి వెళ్ళాలయ్యా, వాక్య ప్రకారం నడుచుకోవాలి అని ఎప్పుడన్నా పంచుకున్నావా? పంచుకోవు. వదినా నువ్వు ఏడగొన్నావు ఈ సీర, అల్లా కొట్టులు అయితే నేను తెచ్చుకుంటా. వదిన కొన్న సీర, చెల్లెలు కొన్న నగలు మాత్రం కావాలి, నిన్ను కన్నదేవుని మాత్రమే మడిచిపోతున్నావు అని అంటున్నాడు. నువ్వు బలిసి నన్ను విడిచిపెట్టావు. చెప్పుకోవడానికి కొంచెం సరదాగా ఉన్న మాట గుండెల లోపల పొడుస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యము గుండె లోతుల్లో పొడుస్తుందని గ్రహించాలి. అనేక విషయాలను మనం పోల్చుకుంటాము. అనేక విషయాలు వాళ్ళకు కలిగింది మనకు కలిగి ఉండాలి, వాళ్ళు తిన్నది మనం తినాలి, వాళ్ళు కట్టింది మనం కట్టాలి, వాళ్ళు కలిగి ఉన్నది మనకు ఉండాలి. తప్పులేదు. ఎందుకంటే ఏమంటారు దాన్ని, ఆ జలసి, ఆ పట్టుదల, ఆ జలసిలోనే పట్టుదల వస్తుంది. అది రావడంలో తప్పు లేదు. ఎందుకంటే కష్టపడతావు, సంపాదించాలని తప్పని వస్తుంది. సేమ్ టైం ఇవన్నీ కలిగి ఉన్న దేవుడు లేకుండా ఇవన్నీ కలిగి ఉంటే సమస్తం జీరో. దేవుడు లేకుండా నీ హృదయంలో, నీ కుటుంబంలో దేవునికి స్థానం ఇవ్వకుండా నువ్వు ఏది కలిగి ఉన్నా జీరో, అది 0, అది వ్యర్థం. కాబట్టి అన్నిటి కొరకు తపన పడి అన్నిటినీ పోల్చుకునే మనము దేవుడిని కూడా మన ఇంట్లో ఉంచామా? దేవుడికి మనం స్థానాన్ని ఇచ్చామా? అలా స్థానం ఇవ్వకపోతే మన స్థితి ఏంటి అనే విషయాల్ని మనము పరిశీలించుకునే వారముగా ఉండాలి, పంచుకునే వారముగా ఉండాలి. భర్తలతో పంచుకోవాలి, బిడ్డలతో పంచుకోవాలి. మన యొక్క స్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము 4-5 వాక్యాలు చూస్తే ఆదికాండంలో నుంచి మాటలు చూస్తూ ఉంటాం. చూడండి, 4-5 వాక్యాలు ఏం రాయబడింది? భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. కదండి, ఆదికాండం 1వ అధ్యాయంలోని మాటలు రాయబడి ఉంటాయి. సృష్టి ఆరంభములో మొదట చేసిన పనులు ఆయనవి. సృష్టికి పునాది వేసినప్పుడు ఆయన మొట్టమొదట చేసిన కార్యాలు అవి. ఇవి ప్రతి మనుషుడు అనుభవిస్తున్నాడు. ఏమండి, సముద్ర జలములు లేకపోతే,
అగాధ జలముల నుంచి ఆ భూమిని, ఆ శిఖరములను నిర్మించకపోతే, పగలు రాత్రులనేవి ఏర్పరచకపోతే మన యొక్క స్థితి, మనము భూమి మీద నివసించే వారమే కాదు. భూమి ఆకాశంలోనే లేవు కదా. భూమి శూన్యముగా ఉందట, నిరాకారముగా ఉన్నదట. నిరాకారం అంటే ఏ ఆకారం లేదు, దానికి అసలు ఒక ప్రారంభం లేదు, ముగింపు లేదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పరిశీలించి, పరీక్షించి ఒకటి చేసుకుంటూ 6 దినములు ఆయన ప్రయాసపడ్డాడు. ఆ చివరి దినములో మనిషిని తయారు చేసుకున్నాడు. ఎందుకంటే ఈ 5 దినాలు చేసినవన్నీ వీరు అనుభవించాలని. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ, భూమి, నీరు, ఆకాశము, గాలి, అందులో ఉన్నటువంటి సమస్తమును మనం అనుభవిస్తున్నామంటే దేవుడు వీటన్నిటిని మన కొరకే, ఆదికాండమంతా ఇవే రాయబడి ఉంటుంది, వీటన్నిటినీ మన కొరకే సిద్ధపరిచాడు. వీటన్నిటినీ దేవుడు నిరాకారంగా ఉన్నటువంటి భూమాకాశాలను దేవుడు నిర్మాణం చేసిన తర్వాత వీటిని ఇలా గాలి కొదిలేస్తే ప్రయోజనం ఏముంది? వీటిని అనుభవించడానికి ఒక మనుషుడు ఉంటే బాగుండు అని మొదట పురుషుణ్ణి, ఆ మనుషునికి తోడుగా స్త్రీని దేవుడు నిర్మించాడనే సంగతి మనం ఎరిగిన్నాం. అలా దేవుడు నిర్మాణం చేసిన ఈ సంగతులను ఇక్కడ ఎందుకు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడంటే, దేవుడు నిర్మాణం చేసిన ఈ సంగతులను మనుషుడు మరిచి బలిసి క్రొవ్వినవాడై దేవుణ్ణి విడిచాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి ఈ మాటలను కూడా ఇక్కడ పొందుకరించాడు. అక్కడ పొందుకరించి 6వ మాటలో అంటాడు చూడండి, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు అమ్మ, ఈ మాటను గమనించినప్పుడు దేవుడు మనలను పాలించేటువంటి వాడు. దేవుని పరిపాలనలో మనం ఉన్నాము. సీఎంలు, పిఎంలు వీళ్ళందరూ కూడా దేవుని పరిపాలన ఉన్నోళ్ళే, వాళ్ళేం దేవుళ్ళు కాదు. దేవుడు అందరినీ పాలించేవాడు దేవుడు. ఆయన కూడా ప్రజల పైన వాళ్ళని ఎన్నిక చేసుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఒక ప్రణాళిక ప్రకారం మోషేని ఏర్పరచుకున్నాడు. మోషే ద్వారా ప్రారంభమైన ప్రణాళిక అనేక విధాలుగా కొనసాగడం జరిగింది. అయితే ప్రణాళిక అనేది దేవుని చిత్తంలోనే ఉంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మనకు దేవుడు, ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఒక పనికి మనలోడు అంటాడు, గొర్రెలు అనే మాట అనగానే వాడికి గొర్రెని గురించే తెలుసు, గొర్రె అనే మాటకు అంతరార్థం తెలియదు. కొన్ని మాటలు లోకంలోనే మనం ఉంచుకుంటే సరిపోదు, దాని అంతరార్థం ఏంటి? గొర్రె అనే మాటకు అంతరార్థం ఏంటి? గొర్రెకున్నటువంటి లక్షణాలను అక్కడ వ్యక్తపరిచాడు. అది గొర్రె అనే మాటకు అర్థం. గొర్రెకున్న లక్షణం ఏంటి? సాత్వికమైనది. ఏమండి? పగబట్టేది కాదు, పగ తీర్చుకున్నటువంటిది కాదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళేటువంటిది. అటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవుని పిల్లలమై ఉన్నాం మనము. అది దాని అర్థం. ఆయన మనల్ని పాలించేటువంటి దేవుడు, ఆయన మేపే గొర్రెలము. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. మేపటం అంటే పోషించటం అని అర్థం. మేపటం అంటే కొంతమంది గొర్రెని గురించి ఒక గాడిద మాట్లాడాడు, అట్లాంటి మాట కాదు ఇది. ఆయన మేపు గొర్రెలము అంటే ఆయన మనల్ని పాలిస్తున్నటువంటి వాడు, పరిపాలిస్తున్నటువంటి వాడు, పోషిస్తున్నటువంటి వాడు అనే అర్థం. అలా పోషిస్తున్నటువంటి దేవుణ్ణి 7వ వాక్యం అంటుంది, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, స్తోత్రాలు, స్తోత్రం. మనం ఎందుకు ఇక్కడికి రావాలంటే ఈ 2 విషయాలు మీ జీవిత కాలం మట్టుకు జ్ఞాపకంలో ఉంచుకోండి. మొదట ఆయన దేవుడు, రెండోదిగా ఆయన ప్రజలము, మూడోదిగా ఆయన మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని ఎరగట్లేదు చాలా మంది. మీరైతే అనుకుంటున్నారు, నా భర్త కష్టార్జితంతో నేను బ్రతుకుతే దానికి ఏమి సార్ మంట, అది బొయ్సుకుంటుంది నా మీద, బొగ్గనుకుంటుంది. నీ భర్త కష్టార్జితం కాదు, నీ దేవుడు నిన్ను పోషిస్తున్నాడు.
నీ దేవుడు నీకు శక్తి ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, నీ భర్త పనికెళ్ళి సంపాదించి ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు, ఆయన మర్చిపోతున్నాడు. మొదట నీ దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఎందుకు సార్ ఉదయం 6 గంటలకు పనికి పోయి సాయంత్రం 4 గంటల దాకా పని చేస్తే కాదు వాళ్ళు కూలిచ్చింది, దాంతో కాదు మేము బియ్యం తెచ్చుకొని తినేది. అంత కత్తలేదు అక్కడ. ఆ పని చేయటానికి శక్తి ఎక్కడిది? అదే దేవుడు పోషించడం అంటే. దేవుడు గింజలు తెచ్చి అన్నం వండి పెట్టి కూరండి పెట్టి నువ్వు దిందురా అంటే కాదు. అది కాదు పోషణ అనే మాటకు అర్థం. ఆయన వండి పెట్టి ఎందుకు పిలుస్తాను, మా ఇంట్లో బోరో తినిపోదురు అనేది కాదు. ఒక మాటకున్న అంతరార్థం ఆత్మానుసారమైన మాటను గ్రహింపులోని తీసుకోవాలి. వక్రీకరిస్తే సమాధానం తేలేము. కొంతమంది వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. అది అలా ఎందుకు ఉంటుంది, ఇలా ఎందుకు ఉండకూడదు? అయితే అలాగనే ఉంటుంది నాయన, నువ్వు అలా నుండి నేను ఇలా ఉంటాను అంతే. ఇంకెక్కువ డిస్కస్ చేయకూడదు. చేస్తే గొడవలు అవుతాయి. అంత అవసరం లేదు మనకి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటలను మనం నడుస్తున్న విధానము కరెక్టో కాదో గ్రహించుకోవడం అంతవరకే. ఇంకా ఎవరెవరో ఎన్ని రకాలుగా వెళ్ళినా మనకు అనవసరం. లేఖనాలు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి మనము సాగిలపడి, మనల్ని ఆయన సృజించాడు గనుక మోకరించి ఆయన మాటలు ఏంటో విందాము. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చేరి వచ్చిన మీరందరూ కూడా, మనమందరము కూడా ఆ పనిలోనే ఉన్నాము. మొదట ఏంటంటే ఆయన సన్నిధిలో సాగిలపడటం, రెండోది ఆయనే నన్ను నిన్ను సృజించాడని ఎరిగి ఉండటం, మూడోది మోకరించటం, నాలుగవది ఆయన చిత్తం ఏంటో అడిగి తెలుసుకొని బ్రతకడానికి ఇక్కడికి చేరొచ్చున్నాము. హల్లెలూయా, స్తోత్రం. గనుక ప్రియులారా, చాలా మంది ఈ అనుభవాన్ని అనుభవించలేక దూరస్తులుగా ఉంటున్నారు. ఆయన చిత్తమేందో ఎరగలేక దూరస్తులుగా ఉంటున్నాడు. ఆయన పరిపాలించి పోషిస్తున్నాడనే విషయాన్ని ఎరుగక దూరస్తులుగా ఉంటున్నారు. దేవుని మాటలు విని దేవుని సన్నిధిలో ఉండటము ఎంతో మేలు అని రాశాడు. అందుకే అలా చివరి లైన్లో ఉంటాడు, ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత ఎంత మేలు. ఆయన మాటలు అంగీకరించుట ఎడల ఎంత మేలు. ఎంతమంది ఆయన మాటలు అంగీకరించి ఆయన సన్నిధిలో ఉంటున్నారు. ఉండలేని వారిని కూడా ఇక్కడ కనపరిచాడండి. 9వ వాక్యంలో మీరు చూస్తే, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూశారు గాని 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి, వారు నా హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకోలేదని నేను అనుకుంటుని. స్తోత్రం. నేను ఎప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎవరికి? ఈ తరము పిల్లలకు. నేను కూడా ఈ తరమేనా, మీ తరమేనా? మన తరము వారికి. మన పితరులు ఏం చేశారంటే, అక్కడ మనము చదివిన మాటను చూస్తే దేవుణ్ణి పరిశీలించారంట ఆ రోజుల్లో వాళ్ళు. మన పితరులు ఏం చేశారంటే ఆ రోజుల్లో ఆయన్ని పరీక్షించి పరిశోధించి ఆయన కార్యాలు చూశారు కానీ 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల ఆయన ఇసికిపోయాడట. నిజమే కాదండి? మోషేకి నాయకత్వం అప్పగించి, మోషేకు ఆజ్ఞలు కట్టడలిచ్చి, మోషే ఇదిగో వీరిని ఈ ఐగుప్తులో, ఈ బానిసత్వంలో, ఈ భయంకరమైన స్థితి నుంచి తప్పించాలని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయనను ఒక ఎవరు ఒక బాలునిగా మిరియామ ఆ సముద్ర మార్గములో ఆమె నుంచి ఆ రాణి దగ్గరే ఆయన్ని పెంచి అంత ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ ప్రకారం ఆయన సిద్ధపరచుకొని మరి ఐగుప్తులో బానిసలు ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కానానుకు నడిపించాలని ఆయన ఒక ప్రణాళిక, ఒక టైం టేబుల్ ప్రకారం ఆయన సిద్ధపరిస్తే, వీళ్ళ నుంచి తీసుకొచ్చి సగం దూరం ప్రయాణం జరగగానే ఆయన శోధించారు. దేవుణ్ణి శోధించారు, మోషేను శోధించారు, పరీక్షించారు, పరిశోధించారు, విసిగించారు. చివరికి దేని కొరకు? ఫుడ్ కొరకు. మామూలు ఫుడ్ కాదు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఈ రోజు కూడా మన అయ్యగారులు ఆదివారం అయ్యేసరికి వేసుకోవడం అంతే. ఆనాడు ప్రారంభమైంది, ఈనాడికి జరుగుతుంది. మార్పులు లేవు. అందుకంటున్నాడు
ఆ 40 ఏండ్ల దినాలలో వాళ్ళు చేసిన కార్యాలన్నీ చూసి నాకు వారి మీద విరక్తి కలిగిందంట. ఆ తరము వారి వలె ఈ తరం వారు చేయటానికి వీలు లేదు. మార్పు చెందాలి. గ్రంథంలో రాసిన ప్రతి మాట ఏంటంటే అక్కడ జరిగిన తప్పు ఇక్కడ చేయొద్దు అని. కొన్ని తప్పులు జరిగిన విషయాలు కూడా గ్రంథంలో లిఖించారు. వాటిని వక్రీకరిస్తారు కొంతమంది. అక్కడ రాసిన దాని అర్థం ఏంటో గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ రాశాడు ఏమని, అచ్చట మీ పితరులు నన్ను పరిశోధించి పరీక్షించి శోధించి నా కార్యములు చూసి 40 ఏండ్ల కారము ఆ తరము వారి వల్ల నేను ఇసికాను. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని నేను అనుకున్నాను. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. సరే, ఆ మాటను తర్వాత చూద్దాం. ఈ 10వ వాక్యంలో చూసిన 9వ వాక్యంలో చూసిన ఈ సంగతులను మనం పరిశోధిస్తే ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఆనాడు దేవుని ఆజ్ఞను అనుసరించని ప్రజలుగా ఇశ్రాయేలీయులు నడిచారు. కనుకే కానాకి ఎవరు చేరలేదు. ఒక్కడు కూడా చేరలా, ఆ ముగ్గురు తప్ప. కానాకి ఎవరు చేరకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటను వినక. ఆ తరం వారి వలె ఈ తరములో ఉన్న ఈ ప్రజలు చేయొద్దని ఈ గ్రంథాన్ని రాసింది. ఇది గ్రహించాలి మనం. ఆ తరములో ఉన్న మన పితరులు చేసిందేంటి? ఆజ్ఞలు కట్టడలు విన్నారు కానీ అనుసరించిన వారు కాదు. మోషే నాయకత్వానికి ఒప్పుకున్నారు కానీ ఆ నాయకత్వంలో వీళ్ళ విధేయత చూపిన వారు కాదు. ఈరోజు ఆనాడు సువార్త ప్రకటించడానికి సేవకులు లేరు, పరిశుద్ధ గ్రంథాలు లేవు, ఆ గ్రంథాల్లో ఉన్న లోతు మర్మాలను ఎరిగిన వారు లేరు. ఈనాడు చక్కగా గ్రంథాలను పరిశోధిస్తున్నాం. నీవు నేను పరిశోధించట్లేదు, ఏమి ఎరుగని అన్యులు పరిశోధిస్తున్నారు. అన్యులైన వారు గ్రంథాన్ని చక్కగా చదివి వాళ్ళు వివరిస్తున్నప్పుడు నా ఒక ఒళ్ళంతా షవరింగ్ వచ్చేస్తుంటుంది, జలరింపు వస్తుంటుంది. అరే, వీళ్ళు ఒక తల్లి గర్భం నుంచి అన్యులుగా పుట్టినటువంటి వారు, జ్ఞానోదయం వచ్చేంత వరకు అన్యులుగా పుట్టినటువంటి వారు, జ్ఞానేంద్రియములు పనిచేసేంత వరకు ఆ గ్రంథం అంటే ఏంటో తెలియనటువంటి వారు. ఇప్పుడిప్పుడులో ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఈరోజు మనకు దాన్ని వివరిస్తున్నప్పుడు సిగ్గుగా అనిపిస్తుంటుంది నాకు వాళ్ళు మాట్లాడుతుంటే. మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఒక అన్యుడు వాక్యం చెప్తుంటే నాకు సిగ్గు. దట్స్ రీజన్ నేను మా తల్లి గర్భములో నిరూపింపక ముందే మా పితరులు క్రైస్తవులై ఉండి మేము నేర్చుకుంది ఏంటి? అండర్స్టాండ్? అర్థమవుతుందండి? మా పితరులు పురాతన కాలం మొదలుకొని, అందుకే ఇక్కడ పర్టికులర్గా రాశాడు ఈ మాటలు. కీర్తనకారుడు పర్టికులర్గా రాశాడు. ఆ తరములో ఉన్నటువంటి మా పితరులు దేవుని మాటలు వినక, దేవుని ఆజ్ఞలను తెలుసుకోక, అఫ్ కోర్స్ నేను అనుకుంటున్నాను ఇంత వివరంగా చెప్పేవాళ్ళు లేరేమో ఆ టైంలో. ఓకే, ఇప్పుడు వింటి వివరిస్తున్నప్పుడు తెలుసుకుంటున్న వారు కూడా కనపడట్లా. అప్పటికిప్పటికి పెద్ద వేరియేషన్ ఏమీ అనిపించట్లా. పురుషుల సంఖ్య ఎక్కడ తక్కువనే అవుతుంది. ఎక్కడ గడువున్న స్త్రీలు 100లో 50 మంది, ఆ 50లో 20 మంది విశ్వాసం, 80 మంది వరకు గాలికి వచ్చామో పోయామా? ఏమండి, సంఘాలు ఎలా ఉంటున్నారు? 100 మంది మందిరానికి వస్తే 80 మంది పేరుకు వస్తారు, 20 మంది మందిరంలో ఉంటారు, 10 మంది నమ్మకంగా ఉంటారు. మరి 90 మంది ఏమైనట్టు? పేరుకు మాత్రమే క్రైస్తవ్యం. ఇప్పుడు ఆ తరానికి ఈ తరానికి వచ్చిన వ్యత్యాసం ఏంటి? ఏమీ లేదు. ఆ తరంలో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక విని గ్రహించలేకపోయారేమో నేను అనుకుంటున్నా. ఈ తరంలో విని గ్రహిస్తూ విననోళ్ళ వారుగా ఉంటున్నారే అని ఇప్పుడు నేను కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నా. విననోళ్ళని వారుగా, విని గ్రహింపు లేని వారుగా. అందుని బట్టి కీర్తనకారుడు ఆ మాటలను ఏం చెప్తున్నాడంటే, 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసికి, వారి హృదయము తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకోలేదని నేను అనుకున్నాను. అప్పుడు దేవుని కోపం వచ్చి విశ్రాంతిలో ప్రవేశింపకూడదని
ఆయన ప్రమాణం చేశాడట. ఈ ఒక్క మాటలు చదివి వాక్యాన్ని ముగించుకుందాం. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ సమయము చాలా అయిపోయింది కనుక ముగిస్తున్నాను. ఈ చివరి మాటను మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వాక్యము. సారేమ్మా 4 ఎబ్రీ 3:10 ఏముందమ్మా చూడు. రైట్. కావున నేను ఆ తరము వారి వలన ఇసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. స్తోత్రం. దేవునికి కోపం తెప్పించారు. ఆనాడు విననులని ప్రజలుగా మన పితరులైన వారు ఆ తరములో చేశారు. ఈనాడు విననుంటున్నటువంటి ప్రజలుగా విని విననులని వారుగా ఈ తరం వారు ఈ తప్పు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అప్పటికిప్పటికి తేడా ఏముందండి? ఉందా ఏమన్నా తేడా? మనం చెప్పుకుందాం, మనం మాట్లాడుకుందాం. ఏమంటారు? వేరియేషన్ ఏమైనా ఉందంటారా? మీరు ఎవరికన్నా అలా అనిపించిందా? ఇప్పుడున్న ఈ జనరేషన్ కానీ ఈ ప్రజలను కానీ చూసి గ్రంథములో రాయబడినట్లు కానీ మనము ఊహించినట్లు కానీ ఏమన్నా ఆ తేడా కనిపించినట్లు అనిపిస్తుందా? మీకేమన్నా? నీకు అనిపిస్తుంది? నాకైతే అనిపించట్లేదు. నేను కన్నారా చూస్తున్న ప్రతి సంగతిని బట్టి ఆ తరం వారికి ఈ తరం వారికి వచ్చిన వేరియేషన్ ఏమీ లేదు. ఆ తరము వారికి చెప్పేవారు లేక గ్రహించే జ్ఞానం లేదేమో, ఈ తరములో జ్ఞానం ఎక్కువైపోయింది. ఓవర్ థింకింగ్ అయిపోయింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనల ద్వారా తప్పిపోతూ ఉన్నారట. మొదట మానవుడు తప్పిపోవడానికి మొదటి కారణం ఏం చెప్పండి? రాసిన మాట అండి, నేనేం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక మనిషి పాపములో పడిపోతున్నాడు, ఒక మనిషి దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు, ఒక క్రైస్తవుడుగా బ్రతకలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే మనిషిలో ఉన్న హృదయ ఆలోచన. ఈ మనిషిలో ఉన్న హృదయ ఆలోచనలు ఏం చేస్తాయంటే, హృదయము చంచలమైనది. చంచలం అంటే స్థిరంగా ఉండదు, గాలి కంటే ఫాస్ట్గా తిరిగే గాలి. ఇదేం చేస్తుందంటే ఒక మంచి పనికేమో కట్టేస్తుంది, ఒక చెడు పనికి ఫాస్ట్గా ఉరికిస్తుంది. దానివల్ల ఏమైందంటే మనిషి ఆ తరములో వాళ్ళు చేసిన తప్పి ఈ తరములో మనము కూడా చేస్తున్నామని వాక్యం చెప్తాం. అందువలన ఏం చేస్తున్నాడంటే దేవుని మార్గం ఏంటో తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఈనాడు పిల్లరా, మనుషుడు ఎందుకు తప్పిపోతున్నాడంటే దేవుని కార్యాలను ఎరిగి ఆ మార్గాలలో నడుచుకోలేకపోవడం, ఆ మార్గాలను గ్రహించలేకపోవడం, ఆ మార్గాలను తెలుసుకోలేకపోవడం. అక్కడ 9వ వాక్యములో కూడా అంటాడు, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. అక్కడ ఏదైతే చదివామో మనము 95వ కీర్తన 10-9 వాక్యాలు, ఇక్కడ ఈ హెబ్రీ రాసిన పత్రికలో పౌలు 3వ అధ్యాయము 9-10 వాక్యాలు, అట్లాగే 4వ అధ్యాయములు కూడా అలాగే రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయము 3వ వాక్యములు మనం చూసినప్పుడు, కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను
ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అంటే 95:11 పలికిన మాటకు అర్థం ఇది. కీర్తన 95:11 పలికాడు కదా, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తినని దేవుడు చెప్పాడు కదా. ఆ మాటకు కౌంటర్ ఇక్కడ లేదా అర్థాన్ని పౌలు భక్తుడు హెబ్రీ సంఘ బిడ్డలతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 4వ వాక్యంలో కూడా చూసినప్పుడు దేవుడు 7వ దినముందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించినని 7వ దినమును గురించి ఆయన చెప్పి ఉన్నాడు. అవునండి, చెప్పాడు లేదా? ఆది కాండంలో నుంచే ఇవన్నీ చెప్పాడు. బైబిల్ ప్రారంభ గ్రంథాల్లోనే చెప్పాడు. 6 దినములు ఆయన తన కార్యములన్నిటినీ చేసి 7వ దినమున విశ్రమించెను. ఆ దినమే ఆదివారము, ఆ దినమే పునరుద్ధాన దినము, ఆ దినమే పరిశుద్ధ దినము, ఆ దినమే దేవుని జ్ఞాపకం చేసుకునే దినము, ఆ దినమే ఆయన మనతో ఉండే దినము, ఆయన మనతో అమేకమయ్యే దినమని ఆనాడే చెప్పాడు. అయితే మనము ఆ తరం వారి వాళ్ళలాగానే ఉన్నాము. 10వ వాక్యములు కూడా చదవండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయతల వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆమేన్. విశ్రాంతిలో ప్రవేశించుట అనే మాటకు అర్థమేంటి? మరణములో చేరే సమయం వరకు. విశ్రాంతి అనే మాటకు ఆత్మీయ విధానములో మరణము. విశ్రాంతిలో ప్రవేశించే ఆ సమయానికి దేవుడు 6 దినములు ప్రయాసపడి 7వ దినము విశ్రాంతిలో ప్రవేశించెను, అనగా మరణము చెంది పునరుద్ధానుడాయను. ఆ విశ్రాంతి దినము మనకు కూడా ఒక రోజు ఉంది. ఆ విశ్రాంతి దినమునకు మనము సిద్ధపడిన వారముగా ఉండాలనే కీర్తనకారుని యొక్క ఈ పిలుపు, దేవుణ్ణి స్తుతించాలనే పిలుపు. ఈ వాక్యం యొక్క మూలాంశం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలని విశ్వాసులకు పిలుపు. విశ్వాసులకు ఇవ్వబడిన పిలుపు ఇది. ఈ పిలుపును గ్రహించలేని వారి యొక్క స్థితి, గ్రహించిన వారి స్థితిని ఈ 95వ కీర్తనలో కీర్తనకారుడు వివరిస్తూ వచ్చాడు. ఒక్కొక్క భాగము ద్వారా మనం ఏమై ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏమి నేర్చుకుంటున్నామో, ఏమి నేర్చుకోలేకపోయామో ఈ మాట ద్వారా నేర్చుకోవాలి. మనం 8వ వాక్యాన్ని విడిచిపెట్టాము. ఆ ఒక్క మాట ఏంటంటే, అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడు. ఈ మస్సా అనే మాటకు శోధించుట, ఈ మెరీబా అనే మాటకు వాదము. దేవుణ్ణి శోధించటం, దేవుని మాటలను బట్టి వాదించటము, ఈ రెండు కూడా కఠినపరుచుకోవాలి. మనుషులు వాదన చేయకూడదు, శోధన చేయకూడదు. దేవుణ్ణి శోధించే అనుభవం కానీ, దేవుని మాటలను వక్రీకరించి వాదించే అనుభవం కానీ ఉండకూడదు. అది ఎవరికి ఉంటుందంటే, కఠిన హృదయం కలిగిన వారు శోధిస్తూ ఉంటారు, వాదన కూడా చేస్తూ ఉంటారు. ఈ మాట మీరు తర్వాత చూసుకోండి. ఈ మాట ఎక్కడ రాయబడి ఉంటుందంటే నిర్గమాకాండము 17:2-7 వాక్యాల్లో ఉంటుంది. తర్వాత మీరు నిదానించి చదువుకోండి. వాటి అర్థాలు, వాటి యొక్క లోతేంటో అర్థమవుతుంది. ఎందుకనగా మన సమయం చాలా ఎక్కువ అవుతుంది. ప్రారంభము, కొన్ని అంతర్యాలు, మరి కరెంటు, సమస్త వీటి వల్ల ఆలస్యమవుతుంది. గనుక దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి స్తుతించే పిలుపుని పిలిచినటువంటి
కీర్తనకారుడి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్ముడు వెల్లడి చేసిన ఈ మాటల ద్వారా మన హృదయములను స్థిరపరుచుకొని అట్టి కృపలోనికి నడుచుదుము గాక. మన కుటుంబాలని ఈ మాటల ద్వారా నడిపించును గాక. అందరము లేచి నిలబడి దేవుని ఘనపరిచి ఆ పాత్ర కొరకై సిద్ధపడదాం. ఒక్క 5 నిమిషాలు మాత్రమే. అందరము లేచి నిలబడదాము. కేవలము 5 నిమిషాలు మాత్రమే. అందరము కూడా దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృపను వెల్లడిపరుచుకొని పాత్ర కొరకై సిద్ధపడదాం. అందరము కూడా దేవుని అనాదికాల సంకల్పములో ఆయన్ని ఆరాధించటంలో ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ వెల్లడిపరుచుకుందాం. ప్రైజ్ గాడ్. స్తోత్రం. అందరము కళ్ళు మూసి దేవుని గణపరుద్దాం. విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. ఆయన ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయములో 15వ మాట పలుకుతుందయ్యా, మేము బలిసిన వారమై మందులమై నీ సన్నిధిని విడిచి నిన్ను ఆరాధించలేని వారుగా ఉన్నాము. అవును నాయనా, అటువంటి స్థితిలో ఉన్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ స్థితిలో ఉండి నీ సన్నిధికి నడవలేని వారిని జ్ఞాపకం చేసుకోండి. కీర్తనకారుడు 95వ కీర్తనలో మాతో మాట్లాడిన మాట, దేవుణ్ణి స్తుతించాలని మీరు ఇచ్చిన పిలుపును మేము విశ్వసిస్తున్నాము. ఆ పిలుపు ప్రకారం నైనా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆ పిలుపును మేము అంగీకరిస్తున్నాము. మా పితరులైనటువంటి వారు 40 దినములు మిమ్మల్ని విసిగించి పరీక్షించి శోధించి నీ సన్నిధికి నడవలేక ఉన్నారు. మీ ఎడల విధేయత చూపలేని వారుగా ఉన్నారు. ఈ తరము వారైనను నిన్నెరిగిన వారై నిన్ను స్తుతించేవారై నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే కృపలోనికి నడిపించయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ కాశీవాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు. ఈ పాటివాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో. స్వరమెత్తు స్వరమెత్తు స్వరమెత్తు. ప్రతి ఒక్కరు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి వందనం యేసయ్యా. నోరు తెరిచి వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు యేసు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, యేసు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి నోరుతారు దేవునికి స్తుతులు చెల్లించు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు యేసు, వందనమయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. నైనా కీర్తనకారుడు పిలిచిన పిలుపుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కీర్తనకారుడి పిలుపును మేము అంగీకరిస్తున్నామయ్యా. పలుకు వందనం యేసు, స్తోత్రం, స్తుతి, ఓ ప్రైజ్ ఆల్మైటీ గాడ్, హోలీ స్పిరిట్, ఆల్మైటీ గాడ్, సర్వోన్నతుడా మీకు స్తోత్రం. నైనా నువ్వు చేసిన మేలకై, నువ్వు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. కరుడా మీకు స్తోత్రాలు, వదలతుడా మీకు స్తుతులు. ఇదిగోనైనా ఈనాటి ఈ పునరుద్ధాన దినములో వాక్యములోనైనా మీరు నాతో మాట్లాడినారు. నిన్ను స్తుతించాలని నాయన భక్తుడు స్తుతించే పిల్లలకై పిలుపునిచ్చాడు. అయ్యా, నువ్వు మమ్మల్ని మేపుతున్నటువంటి పరిపాలకుడు అయ్యా, మమ్మల్ని మేపుతున్నటువంటి గొర్రెల మీద మమ్మల్ని పోషిస్తున్న పోషకుడు అయ్యా. పోషకుడైన నిన్ను నాయన మేము మరచి నాయన ఈ లోకమైనటువంటి నాయన అనానుకూల పరిస్థితుల్లో బ్రతుకుతూ నీకు ఇష్టలుగా జీవించలేక నిన్ను గలపరచలేకుండా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని కీర్తనకారుల ద్వారా ప్రభా మీ విశ్రాంతిలో మేము ప్రవేశించినప్పుడు నిన్ను కలిగిన వారుగా ఉన్నట్లయితే నీతో మేము ఉంటామని మీరు మాట్లాడిన దేవా స్తోత్రం. సజీవులుగా ఉండగానే విశ్రాంతిలో ప్రవేశింపక ముందే నిన్ను కలిగిన వారుగా చేరుట వలన నీలో మేముంటామని, నీతో మేముంటామని అట్టి కృపని పిల్లలైన మాకందరికీ దయచేయమని, కృపలేని వారికి కృపనిమ్మని, ఆరాధనలో పాలు పంచుకున్నప్పుడు నీ కృపలో ఎత్తి పట్టుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి
ఆరాధించి కొనియాడి బ్రతిమాలి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం.